థియేటర్లో రెస్పాన్స్ చూస్తుంటే మాకే చాలా హ్యాపీగా ఉంది. మేము ఈ సినిమాని ముఖ్యంగా కేవలం యూత్ని టార్గెట్ చేసిన సినిమా తప్ప వాళ్ళని 2 గంటలు నవ్వించాలనే ఉద్దేశంతో చేసిన సినిమా ఇది. ఇక వేరే ఇంటెన్షన్స్ ఏమీ లేవు. ఫస్ట్ హాఫ్ అంతా అబ్బాయిల ఒపీనియన్స్ ఎలా ఉంటాయి అమ్మాయిల పట్ల అని చెప్పాను. సో అది ఫన్ టోన్లో చెప్పాను, ఎక్కడ సీరియస్ టోన్లో ఎక్కడ డిస్కస్ చేయలేదు. ఇక సెకండ్ హాఫ్లో అమ్మాయిలకి పాజిటివ్గా, అమ్మాయిలు హ్యాపీగా ఉండేలాగా, అమ్మాయిలు 2 hours నౌకెళ్ళా సినిమా చేశాను. ఇక ముఖ్యంగా ఏంటంటే యూత్కి మేము అనుకున్నట్టు ఈ సినిమా యాజ్ ఇట్ ఈజ్ రీచ్ అయింది. మేము ఏదైతే అనుకున్నామో అది యాజ్ ఇట్ ఈజ్ రీచ్ అయింది. చాలా హ్యాపీగా బయటకు వస్తున్నారు ఆడియన్స్, ముఖ్యంగా యూత్, కాలేజ్ స్టూడెంట్స్. ఇక పెద్దవాళ్ళ దగ్గరికి వస్తే ఈ సినిమా పెద్దవాళ్ళ కోసం తీసిన సినిమా కాదు, మ్యారేజ్ తర్వాత వాళ్ళు ఎంజాయ్ చేయడానికి సరిపడే సినిమా కాదు ఇది. అసలు వాళ్ళ కోసం అసలు నేను ఈ సినిమా తీయలేదు. పర్టికులర్ యూత్ కోసం వాళ్ళ ఇంటెన్షన్స్ వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారు, అమ్మాయిల పట్ల వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారు, ఇదే తీసా. ఇక ముఖ్యంగా నేను ఈ సినిమాలో చెప్పదలుచుకుంది ఏంటంటే హీరో ఏంటంటే సొసైటీని బట్టి మన సొసైటీలో అమ్మాయిలు అబ్బాయిలు వీళ్ళందరినీ చూసి బాయ్ ఫ్రెండ్ లేని అమ్మాయి ఉండట్లేదు అని ఒక పర్టికులర్ ఒక ఒపీనియన్కి వచ్చాడు అతను, ఆ క్యారెక్టర్. సో అతనికి రియల్ లవ్ కోసం తప్పించే ఒక అమ్మాయి తన లైఫ్లో, తన 20 years లైఫ్లో ఎక్కడ తనకి లవ్ లేదు, తనకి పేరెంట్స్ లేరు. ఈ అమ్మాయి లవ్ లేకుండా పెరిగింది, పేరెంట్స్ లవ్ లేదు, ఎటువంటి లవ్ లేదు. సో ఆ అమ్మాయి లైఫ్లోకి ఒక అబ్బాయి ఎంటర్ అయ్యాడు. సో అబ్బాయి ఈ అమ్మాయి టచ్ చేశాడు. సో తనే నా లైఫ్ అంతా ఉండాలి, తన ప్రేమే నాకు లైఫ్ అంతా దక్కాలి, వీడి లవ్ కరెక్టా కాదా, ఇతన లవ్ పెళ్లికి ముందైనా పెళ్లి తర్వాత 3 రాత్రులు లైఫ్ లాంగ్ ఉంటుందా అన్నది డిసైడ్ చేసి ఇతన్ని పెళ్లి చేసుకోవాలని ఇంటెన్షన్ తోటి అమ్మాయిలంతా కలిపి ఒక అబ్బాయిని ఏం చేశారు, అబ్బాయిని రియలైజ్ చేసి సొసైటీలో అమ్మాయిల పట్ల నీకు ఉన్న ఒపీనియన్ తప్పు. యూత్ కోసం చెప్పా, యూత్లో ఎలా ఫీల్ అవుతున్నారు, ఎలా ఫీల్ అవ్వకూడదు, ఎలా ఉండాలి, మగవాడి ప్రేమ ఎలా ఉండాలి, ఆడదాని ప్రేమ ఎలా ఉండాలి, ఇది చెప్పాను మొత్తం సినిమా అంతా. సో చూడాళ్ళు ఇది నేను ఇంత కరెక్ట్గా నా మ్యాటర్ రీచ్ అయ్యింది లేదో ఎవరైనా చూస్తే అర్థం అవుతుంది. ఫుల్ ఎంజాయ్ చేస్తారు, 2 hours చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు. సినిమా సూపర్గా ఉంది. ఎవరిని అడిగినా సూపర్ అన్న సూపర్ సినిమా అంటున్నారు. థియేటర్లో అన్ని ఆల్రెడీ 2-3 థియేటర్లు విజిట్ చేసాం. ఆడియన్స్ రెస్పాన్స్ ఇంకా చూస్తుంటే నాకే ఇంకా ఎంతో ఆనందంగా ఉంది. గోకుల్ థియేటర్కి మన సుదర్శన్కి వెళ్ళాను. మళ్ళీ సినిమా నేనే ఒక 4-5 సార్లు చూస్తున్నాను. జనాలు కూడా ఆల్రెడీ లైవ్ షోస్లో మాట్లాడుతుంటే 4-5 సార్లు, 5 సార్లు కాదన్నా ఎన్నిసార్లు అన్నా చూడొచ్చు సినిమా అని అన్నారు. కామెడీ అదిరిపోయింది. సెకండ్ హాఫ్ కామెడీ సీన్లు అయితే అందరూ కూడా ఇంకా మైండ్ బ్లోయింగ్ అంటున్నారు. నేను నైట్ వేసుకుని తిరిగే సీన్లు ఇంకా బాగున్నాయి అన్నారు. అలాగే మన డింపుల్ కూడా సూపర్ ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్, రివ్యూస్ కూడా అలాగే వచ్చాయి. ఓవరాల్ సినిమాకి మంచి రివ్యూ వచ్చింది. కంగ్రాచులేషన్స్ స్వామి గారికి, అలాగే ప్రొడ్యూసర్ గారికి. కలెక్షన్స్ కూడా ఇప్పటివరకు ఆల్రెడీ దాటిపోయాయి. మా పెట్టిన బడ్జెట్ కానీ లేకపోతే డబుల్ ట్రిపుల్ అవ్వింది. డెఫినెట్గా ఈ వీక్ అంతా అవ్వేసరికి ఒక 8 to 10 crores కలెక్షన్ చేస్తాం అనుకుంటున్నాం. మూవీ it's running successfully and I'm really feeling great for that. And thank you so much Swami sir for giving me this opportunity, and I want to thank Maruti sir also. I want to thank my co-star Prince Sai again. Wonderful experience to working with all of you. And definitely we saw our movie first show in Gokul Theatre, so that time audience were whistling and they were enjoying everything, so felt really good that my first movie itself I have got such a great response, so thank you so much all of you. సెకండ్ హాఫ్లో వచ్చేసి అమ్మాయిల సీన్లన్నీ చాలా బాగున్నాయి అంటున్నారు. సో నేను ఇప్పటికి 3 times చూసా, చాలా బాగా ఎంజాయ్ చేసా సీన్ని. సినిమా మొత్తం నాకు ఈ ఛాన్స్ ఇచ్చిన స్వామి గారికి స్పెషల్ థ్యాంక్స్, అండ్ మై మారుతి గారికి, అండ్ మా ప్రొడ్యూసర్స్ ఎస్కేఎన్ గారికి, శ్రీనివాస్ గారికి మరీ థ్యాంక్స్. మీరు అందరూ సినిమా చూడండి. స్పెషల్గా అమ్మాయిలు, ఇది మీ సినిమా. ఈ వీక్ అంటే మొన్ననే రిలీజ్ అయింది కాబట్టి మీరు థియేటర్ దగ్గరికి వెళ్ళడానికి టైటిల్ చూసి ఏమైనా ఇబ్బంది పడతారేమో, అలాంటిది ఏమీ లేదు. 100% మీరు నవ్వుకునే సినిమా. ఈ సినిమాలో నా క్యారెక్టర్ వచ్చి చాలామంది ఎంజాయ్ చేస్తున్నారు. మారుతి గారిలో ఉన్న హ్యూమర్కి నేను ఒక పాత్ర. ఇప్పుడు రొమాన్స్ మన స్వామి గారిలో ఉన్న హ్యూమర్ అండి, అది ఇట్స్ ఏ కామెడీ హ్యూమర్కి నేను ఒక పాత్ర కావడం నాకు చాలా సంతోషంగా ఉంది. చాలామంది ఫ్రెండ్స్, నా పక్క ఫ్రెండ్ నాకులా ఉంటాడు, ఐ మీన్ నా ఫ్రెండ్ క్యారెక్టర్ నీకులా ఉంటుంది సేమ్ అని చెప్పుకోవడం. అట్ సేమ్ టైం థియేటర్లో అసలు పెద్ద స్టార్లకు ఉన్న హిలారియస్ రెస్పాన్స్ చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉందండి.